గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమైన యెహోవా తన సన్నిధిలోని మేలు చేత మిమ్మల్ని బలపరిచి తృప్తిపరిచి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేయను గాక. ప్రియులారా, అనుదినం కూడా అనుదిన కృపలస్తున్న లేఖన భాగాలు వింటూ ఆత్మీయంగా మనం మేలు పొందుకుంటున్నాం కదా, ఆత్మీయమైన శక్తిని బలాన్ని మనం పొందుకుంటున్నాం కదా. ఈ దినం కూడా ఆత్మీయ శక్తిని పొందుకున్నట్లుగా ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ దిన అనుదిన కృపలస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఆ కుమారుని యందు మనకు విమోచనము. అవును, అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక ద్వారా యాషూవ మెస్సీయను ఉన్నతంగా చూపిస్తూ వస్తుంటున్నాడు. ఆ కొలొస్సీయుల సంఘానికి రాస్తూ వస్తున్నారు. కానీ ఈ దినాలలో ఆయన విశ్వాసం ఇచ్చిన మనకు కూడా ఈ పత్రిక మనకి ఎంతో ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉన్నది సుమా. కాబట్టి ఆ యొక్క సర్వోన్నతుడు సర్వాధికారైన ఆది సంభూతుడైన ఆ జీవాధిపతి అయిన యెహోవా ఎలోహిం ఆయన సశరీరుడిగా కుమారుడిగా హృదయించి ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన కార్చిన ఆ యొక్క అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనకు విమోచన, మనకు పాపము నుంచి శాపము నుంచి విమోచన దొరికింది, విడుదల కలిగింది మనకు. కాబట్టి మన అతిక్రమాన్ని తుడిచివేయబడ్డాయి, మన పాప శాపములని తొలగించబడ్డాయి. ఎందుకంటే ఆయన ఆ మ్రానులో ఆయన చేసిన బలియాగాన్ని బట్టి. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు ఈ మాట రాస్తున్నాడు, ఆ కుమారుని యందు మనకు విమోచనము. కాబట్టి ఆ విమోచన క్రయధనముగా ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయన ప్రాణం అర్పించాడు, ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. కాబట్టి ఆయన ద్వారానే మనకు విమోచన. కాబట్టి మన యొక్క జీవితాలలో ఎంతవరకు ఉన్న శాపము, పాపము, అతిక్రమములు అన్నీ కూడా ఆయన కార్చిన రక్తము ద్వారానే మనకు విమోచన దొరికింది సుమా. కాబట్టి ఆ విడుదల పొందుకున్న విమోచింపబడిన మనము ఆయన స్వరూపతలను మార్చబడడానికి కొరకు, ఆయన పోలికలను మార్చబడడానికి కొరకు ఆయన జీవులైన వాక్యం చేత అనుదినము కూడా మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని బలపరుస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆ విమోచన అనుగ్రహించిన, పాపం నుంచి శాపం నుంచి విమోచన అనుగ్రహించిన యాషూవ మెస్సీయకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఆయన పోలికలను మనం మార్చబడదాం, ఆయన స్వరూపతలను మనం మార్చబడదాం. ఆయన యొక్క పరలోకంలోకి మనము ఎంట్రాలాగున మనం ఆయన యొక్క కలిగిన మనసుని లోకంలో మనం కలిగి ఉందాం సుమా. కాబట్టి విమోచించి మనల్ని తన సొత్తుగా, తన స్వాస్థ్యముగా, తన స్వకీయ సాంపత్యము చేసుకున్న యాషూవ మెస్సీయకు మహిమకరమైన జీవితాలు మనం జీవిస్తాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరచునుగాక, మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరలోకందున తండ్రి సర్వోన్నతుడా, కుమారుడిగా సశరీరంగా అర్ధించిన మీ యందు మాకు విమోచనం దొరికింది ఆయన, తనకి స్తోత్రములు. ఆ విమోచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీకు ఇష్టకరమైన జీవితం జీవిస్తూ నీ పోలికలకి మార్చబడకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ మెస్సీయ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.